నాకు గాని నా కూతురికి గాని ఎవరి దయ దాక్షణ్యాల మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం లేదు అన్న అర్చన ఎవరితో ఈ మాటలు అంది, ఎవరిని ఉద్దేశించి అంది? మనసు మమత పార్ట్ 20. ఆ మర్నాడు అర్చన ఇంటికి వెళ్ళారు కాంత్, విక్కీ అర్చనతో కలిసి. స్వీటీ, ఇవన్నీ షిఫ్ట్ చేసేద్దాం, మీ ఓనర్కి చెప్పే, ఇల్లు ఖాళీ చేస్తున్నామని అన్నాడు కాంత్. ఇప్పుడు షిఫ్ట్ చేయడం అవసరమా అన్నయ్య? తర్వాత చూద్దాం అంది అర్చన. ఇదేంటి మళ్ళీ, ఇదేమి పిత్తలాటకం? ఇంటికి వచ్చేసావు కదా, ఇంకా సామాన్లు ఇక్కడ ఉంచి ఏం చేస్తావు ఇల్లు ఖాళీ చేయక? పైగా మమ్మీ మాట గౌరవించినట్టు ఇంటికి వచ్చి ఇప్పుడు ఇలా చేస్తే మమ్మీ ఎంత బాధపడుతుందో ఆలోచించావా? కోపంగా అన్నాడు విక్కీ. ఈ నెల రెంట్ ఇచ్చేశాను కదా, పైగా అడ్వాన్స్ కూడా ఉంది, అందుకే అలా అన్నాను అన్న కోపానికి నసిగింది అర్చన. ఆమె అసలు ఉద్దేశం కొన్నాళ్ళు పోయాక తల్లిని ఒప్పించి మళ్ళీ తన ఇంటికి వద్దామనే. ఎంతైనా పూజకు అంటూ సొంతదో అద్దెదో ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది, తాను ఒకరి ఇంట్లో ఉంటుంది, అది అమ్మమ్మ ఇల్లైనా సరే. ఆ భావం పూజకు ఉండకూడదనేదే రెంట్ పోయినా ఈ ఇల్లు ఉంచేయాలని అలా అంది అర్చన. కానీ అన్న కోప్పడడం, పైగా తల్లి బాధపడుతుందని మౌనం వహించింది. డబ్బులు పోతే పోయాయి, నీకు కావాలంటే నేనిస్తాను, కానీ ముందు నీవి పూజవి ఇంపార్టెంట్వి సర్దు, ఈ షిఫ్టింగ్ సంగతి మేము చూస్తాము అన్నాడు. కాంత్ వైపు చూసింది అర్చన. అన్నయ్య చెప్తున్నాడుగా, ముఖ్యమైనవి తీసుకో గంభీరంగా అన్నాడు కాంత్. మౌనంగా పూజవి తనది బ్యాంక్ పాస్బుక్స్, గోల్డ్, మనీ ఇంపార్టెంట్ అయినవి 2 బ్యాగుల్లో సర్దిరింది. మరో 2 బ్యాగులో బట్టలు సర్దింది అర్చన. మిగతా బట్టలు సామాన్లు తాము షిఫ్ట్ చేస్తామన్నారు. ఇంతలో లక్ష్మి వచ్చింది. అర్చననే ఆమెను పిలిపించింది. ఎలా ఉందమ్మా పూజమ్మకి అడిగింది ఆతృతగా లక్ష్మి. బాగుంది లక్ష్మి అంది అర్చన. ఏదమ్మా పడుకుందా అంది లక్ష్మి. లేదు లక్ష్మి, మా ఇంట్లో ఉంది, మేము ఇల్లు ఖాళీ చేసి మా ఇంటికి వెళ్ళిపోతున్నాం అంది అర్చన. మొదట లక్ష్మి షాక్ అయింది. అయ్యో, ఇప్పుడు ఈ పని కూడా పోయిందే, ఏం చేయాలి అనుకున్నా. పోనీలే అమ్మ, ఒక్కరే ఇంతకాలం చాలా కష్టపడ్డారు, ఇప్పుడైనా మీ కష్టాలు తీరితే సంతోషమే కదమ్మా మనస్ఫూర్తిగా అంది లక్ష్మి. లక్ష్మికి అర్చన గురించి తెలుసు, భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటుందని. సంజయ్ గురించి కూడా తెలుసు, కానీ ఈనాడు తప్పుగా అనుకోలేదు లక్ష్మి. అర్చనది ఎంత మంచి మనసో, సంజయ్ని ఎందుకు దూరంగా ఉంచుతుందో పూర్తిగా కాకపోయినా కొంతవరకు తెలుసు లక్ష్మికి. అర్చననే తాను భర్తతో విడిపోయానని చెప్పింది. లక్ష్మి, నా భర్త ఎక్కడా, ఏం చేస్తుంటారు అన్న విషయాలు నీకు తెలుసుకోవాలని ఉంటుంది కదా. అయ్యో అమ్మ, నాకెందుకమ్మా ఈ విషయాలు, నా పని నేను చేసుకొని వెళ్ళిపోతాను కంగారుగా అంది లక్ష్మి. ఓ రోజు అర్చన అలా అనటంతో, లేదు లక్ష్మి, ఎవరో ఏదో చెప్తే నువ్వు ఇంకేదో ఊహించుకోవడం ఎందుకు? దాదాపు రోజంతా నా పూజతో గడుపుతావు, మా గురించి నీకు తెలిస్తే బాగుంటుంది అంటూ అర్చన తన గురించి చెప్పింది. సంజయ్ గురించి మాత్రం చెప్పలేదు. అతని రాకపోకలు, వాళ్ళ సంభాషణను బట్టి లక్ష్మి అర్థం చేసుకుంది. లక్ష్మి ఎక్కువగా చదువుకోకపోయినా సంస్కారం కల వ్యక్తి, ఎదుటివారిని అర్థం చేసుకుంటుంది. అందుకే ఏనాడు వాళ్ళిద్దరి గురించి తప్పుగా అనుకోలేదు. పూజ సంజయ్ను డాడీ అని పిలుస్తున్నా చిన్నపిల్ల తెలియక పిలుస్తుందని తెలుసు. ఆ కాలనీ వాళ్ళు అర్చన గురించి అడిగినా చెప్పేది కాదు లక్ష్మి. సంజయ్ అర్చన భర్త అనుకున్నా అవునని కానీ కాదని కానీ చెప్పేది కాదు, మౌనంగా ఉండేది. అందుకే అర్చనకు లక్ష్మి అంటే ప్రత్యేకమైన అభిమానం.
లక్ష్మి, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నానని నీ పని పోతుందని భయపడకు. పూజ నీకు బాగా అలవాటు కదా. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తనను చూసుకోవాల్సింది నువ్వే. కాకపోతే ఇక్కడ కంటే మా ఇల్లు చాలా దూరం, రాగలవా అడిగింది అర్చన. ఎక్కడమ్మా మీ ఇల్లు అడిగింది లక్ష్మి. అడ్రస్ చెప్పడంతో చాలా దూరం అమ్మా ఆలోచనలో పడింది లక్ష్మి. పర్వాలేదు లక్ష్మి, ఆటో ఛార్జీలు ఇస్తాను అంది అర్చన. దాని గురించి కాదమ్మా, మరి అంత దూరం అంటే మా ఆయన ఏమంటాడో అని. అంతే స్వీటీ, మన ఇంట్లో అంతమంది పనివాళ్ళు ఉండగా మళ్ళీ తాను ఎందుకు? అంతగా అయితే పూజను చూసుకోవడానికి వదిన వాళ్ళు ఉన్నారుగా చెల్లెలతో అన్నాడు కాంత్. అన్నయ్య, పూజకి లక్ష్మి బాగా అలవాటు, తాను కొత్త వాళ్ళతో అంతగా కలవలేదు అంది అర్చన. నువ్వు కూడా ఉంటావుగా, ఇంకా తను ఎందుకు? అంతగా తనకి పని దొరకదు అనుకుంటే మన గెస్ట్ హౌస్లో పనివాళ్ళు కావాలన్నారు, అక్కడికి పంపిద్దాంలే అన్నాడు కాంత్. నేను ఇంట్లో ఎందుకు ఉంటాను అన్నయ్య, నా జాబు ఉందిగా, జాబుకు వెళ్తాను. పూజ ఆలనా పాలన చూసుకోవడానికి ఒకరు ఉండాలి కదా. వదినలకి పిల్లలతోనే సరిపోతుంది. పైగా పూజకు లక్ష్మి బాగా అలవాటు, తన దగ్గర కంఫర్ట్గా ఉంటుంది అంది అర్చన. అదేంటి, నువ్వు జాబుకు వెళ్తావా ఆశ్చర్యంగా అడిగాడు విక్కీ. అవునన్నయ్య, నేను జాబ్ మానట్లేదు. ఆయన జాబ్ మానాల్సిన అవసరం ఏముంది? సూటిగా అన్న వైపు చూస్తూ అంది అర్చన. అతను ఏదో అనబోతుంటే తర్వాత మాట్లాడుకుందాం, లక్ష్మీనే కావాలనుకుంటే తన ఇంటికి కారు పంపిద్దాంలే అన్నాడు కాంత్. ఎందుకన్నయ్యా, నేను తనకి ఆటోకి ఛార్జీలు ఇచ్చేస్తాలే అంది అర్చన. అన్నీ మన నిర్ణయాలే కాదు కదా స్వీటీ, మమ్మీ వాళ్ళకి చెప్దాం, వాళ్ళు ఏమంటారో తర్వాత ఒక డెసిషన్కి వద్దాం. లక్ష్మికి అడ్రస్ ఇవ్వు, తను అక్కడికి వస్తుంది అన్నాడు. అర్చన మౌనంగా తలాడించింది. లక్ష్మికి అడ్రస్ చెప్పి కొంత డబ్బు ఇచ్చింది. సరేనమ్మా, నేను మా ఆయనకి చెప్పి వస్తాను అంది లక్ష్మి. రేపు ఉదయాన్నే వచ్చే లక్ష్మి, నేను ఆఫీస్కి వెళ్తాను అంది అర్చన. సరేనమ్మా అంటూ లక్ష్మి వెళ్ళిపోయింది. మీకు కావాల్సినవి తీసుకున్నావా స్వీటీ అడిగాడు కాంత్ చెల్లెల్ని. తీసుకున్నానన్నయ్య. సరే, నిన్ను విక్కీ డ్రాప్ చేస్తాడు, వెళ్ళు, వీటి గురించి మాట్లాడి నేను షిఫ్ట్ చేస్తాను అన్నాడు కాంత్. ఇక మాట్లాడినా వినరని తల ఊపింది అర్చన. విక్కీ, స్వీటీని డ్రాప్ చేసి వస్తూ మన రాజును వెంకిని తీసుకొని రారా, ఇవన్నీ ప్యాక్ చేస్తారు. అలాగే ఆ ప్యాకర్స్ వాళ్ళకు కూడా ఫోన్ చేయి అన్నాడు కాంత్. వాళ్ళు ఎందుకు అన్నయ్యా, ఎలాగో ప్యాకర్స్ వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళే మొత్తం ప్యాక్ చేస్తారు, మళ్ళీ వాళ్ళెందుకు అనవసరమైన శ్రమ అన్నాడు విక్కీ. నువ్వు అన్నది నిజమే లేరా. సరే, నేను వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడతాను, మీరు జాగ్రత్తగా వెళ్ళండి అన్నాడు. 4 బ్యాగ్స్ కావడంతో అవన్నీ కారులో పెట్టి జాగ్రత్తగా వెళ్ళండి అంటూ తమ్ముడిని చెల్లెల్ని సాగనంపాడు. అర్చన ఇంటికి వచ్చిన మరో 2 గంటల్లో ఆమె సామానంతా ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ఆల్రెడీ అర్చన రూమ్లో అన్ని సౌకర్యాలు ఉండటంతో ఖాళీగా ఉన్న స్టోర్ రూమ్లో పెట్టారు. మమ్మీ, స్వీటీ జాబ్కు వెళ్తుందట విక్కీ తల్లితో చెప్పాడు. ప్రతాప్ వర్మ ఆశ్చర్యంగా కూతురు వైపు చూశాడు. అర్చన ఎవరి వైపు చూడకుండా చేతివేళ్ల వైపు చూసుకుంటుంది. ఇంకెందుకురా జాబు, ఇప్పటి వరకు పడ్డ కష్టం చాలు, అంతగా ఖాళీగా ఉండలేను అనుకుంటే మన ఆఫీస్కి రమ్మను గంభీరంగా అన్నాడు ప్రతాప్. అర్చన మొహంలో అయిష్టం స్పష్టంగా కనిపించింది. అది నేను ఎంతో కష్టపడి నా టాలెంట్తో తెచ్చుకున్న జాబ్, చాలా ఇష్టమైన జాబ్ కూడా. నేను ఆ జాబే చేస్తాను. తండ్రి వైపు చూడకుండా
ఎవరికో చెప్తున్నట్టుగా అంది అర్చన. ఆయన ఏదో అనబోతుంటే, నీ ఇష్టం స్వీటీ, నేను ముందే చెప్పాను కదా, నీ జీవితం నీ ఇష్టం, నీ ఇష్ట ప్రకారం చేసుకునే స్వేచ్ఛ హక్కు నీకు ఉన్నాయి. నువ్వు ఉద్యోగం చేయాలనుకున్నా వద్దనుకున్నా అంతా నీ ఇష్టమే. మేము ఎవరం అభ్యంతరం పెట్టాం అంది మాధురి కూతురితో. భార్య వైపు కోపంగా చూశాడు ప్రతాప్ వర్మ. ఆమె పట్టించుకోలేదు. పూజకు మెడిసిన్ ఇచ్చే టైం అయినట్టుంది, వెళ్ళు స్వీటీ అంది మాధురి కూతురిని. అర్చన తల ఊపి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఏంటమ్మా నువ్వు కూడా దానికి వత్తాసు పలుకుతున్నావు? ఉద్యోగం చేయాల్సినంత అవసరం ఏముంది? అంత కర్మేం పట్టింది? ఇంతకు ముందంటే వేరు, ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అది వేరే కంపెనీలో పనిచేస్తే మనకు ఎంత పరువు తక్కువ? కోపంగా అన్నాడు విక్కీ. ఇందులో పరువు పోయేదేముందిరా? వాళ్ళ ఆఫీసులో ఏమన్నా చెప్పి ఉంటుందా నేను పలానా ప్రతాప వర్మ గారి కూతురునని? కాదు కదా. అది మనకు దూరంగా ఉంటుందని మన బంధువులకి మిత్రులకి చాలామందికి తెలుసు. అప్పుడు పోని పరువు ఇప్పుడు పోతుందా? ఇప్పుడు తిరిగి వచ్చిందన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. అది రాగానే మనం ఇష్టం వచ్చినట్లు ఉండాలని చెప్తే ఎలారా? కట్టడి చేస్తే ఎలా? అది మళ్ళీ ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వరకు తెచ్చుకోవడం ఎందుకు? ఇదంతా అవసరమా? అయినా దానికి నేను మాట ఇచ్చాను, తన ఇష్ట ప్రకారం ఉండొచ్చని. ఇక నుంచైనా అదేం చెయ్యాలనుకుంటుందో దాని ఇష్ట ప్రకారం చెయ్యనియండి. దానికి తెలుసు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో. దాని మీద మీ అభిప్రాయాలు రుద్దకండి. అది ఇంటికి వచ్చిందే ఎక్కువ. దానికే నేను చాలా సంతోషిస్తున్నాను. ఒక విధంగా దాన్ని ఇరుకున పెట్టి ఇక్కడికి తీసుకువచ్చాను. మళ్ళీ మీరు మొదటికి రాకండి. కొన్ని రోజులు తన ఇష్ట ప్రకారం ఉండనివ్వండి. ఇప్పుడు అది జాబ్ చేయడం వల్ల మన పరువు పోయేదేముండదు. పోవాల్సిన పరువు ఎప్పుడో పోయింది. మాధురి గొంతులో కఠినత్వం. తర్వాత నేనే దానికి మెల్లగా నచ్చచెప్పి మన కంపెనీకి రమ్మంటాను. అప్పటి వరకు మీరు ఈ విషయం గురించి మాట్లాడకండి గంభీరంగా అంది మాధురింది. మా సంజుకి స్వీటీకి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా. మనం వెళ్ళి అత్తయ్యని అడిగి ఎలాగైనా ఒప్పిద్దాం అన్నాడు కాంత్. రే, ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంట్రా? కోపంగా అంది మాధురి. అది కాదు మా, పాపం సంజు దానికోసం ఎంతగా వెయిట్ చేస్తున్నాడు. మనం కల్పించుకోకపోతే స్వీటీ ఎప్పటికీ ఇలానే ఉండిపోతుంది బాధగా అన్నాడు. చూసావుగా, అది అసలు సంజయ్తో మాట్లాడడమే కాదు, కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటిది ఇప్పుడు పెళ్ళి అంటే ఒప్పుకుంటుందా? ఈ విషయం పొరపాటును కూడా దాని ముందు ఎత్తకు. దానికి ఇష్టమైతే చేసుకుంటుంది, లేకపోతే లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీ అభిప్రాయాలు దాని మీద రుద్దొద్దు. ఇక నుంచి స్వీటీ విషయం నేను చూసుకుంటాను. మీరెవరు తన విషయాల్లో కల్పించుకోవాల్సిన అవసరం లేదు. భర్త వైపు కోరగా ఒక చూపు విసిరి హెచ్చరించింది. భర్త వైపు కోరగా ఒక చూపు విసిరి అర్థమైందా? హెచ్చరికగా అంది మాధురి. ఇంకేంట్రా, మీ అమ్మ చూసుకుంటుందంట. తన కూతురు విషయం మనకెందుకు? పోయి మీ పనులు మీరు చూసుకోండి, నేను నా పనులు చూసుకుంటాను. ఇక నుంచి అన్నీ ఆవిడ నిర్ణయాలే, బుద్ధిగా ఫాలో అవ్వండి అంటూ విసురుగా లేచి బయటికి వెళ్ళిపోయాడు ప్రతాప్ వర్మ. మా డాడీ చూడు ఎంత బాధపడుతున్నారో. ఒక పక్క స్వీటీ తనతో మాట్లాడడం లేదని బాధపడుతుంటే,
నువ్వు కూడా ఏంటి మా కాంత్ అన్నాడు తల్లితో. ఆయన గారి కంటే నేను నా కూతురు ఎక్కువ బాధపడ్డాంలే. ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాం. మొన్న కూడా సంజు యాక్సిడెంట్ అయింది స్వీటీ వల్లే అన్నారు. దాని మీద ప్రేమ ఏమో కానీ ఈయన గారి తొందరపాటుతో దాన్ని మరింత బాధ పెడుతున్నారు. మీ డాడీ అన్నమాట అది వినలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే అది ఎంత బాధపడేది. మన మొహాలు కూడా చూసేది కాదు. ఈయన గారి వల్లే కదా మన స్వీటీ జీవితం ఇలా తగలబడింది. లేకపోతే తన 7 పిల్లలంతా చక్కగా చదువుకుంటూ హ్యాపీగా ఉంటున్నారు. ఇదేమో 3 ఏళ్ల పిల్లతో ఒంటరిగా మిగిలిపోయింది. అప్పుడే దానికి పెళ్లి చేయొద్దని ఎంత మొత్తుకున్నాను. విన్నారా? ఇప్పుడు బాధపడుతుంది అదే కదరా. ఇంత చెడులోనూ ఒక మంచి ఏంటంటే పూజ మీద దానికి ఉన్న ప్రేమే దాన్ని బ్రతికిస్తుంది. లేకపోతే తలుచుకోవడానికి కూడా భయంగా ఉందిరా. మాధురి ఒళ్ళు జలధరించింది. ఆ ఊహ కూడా భరించలేనట్టు. మళ్ళీ ఇప్పుడు దాన్ని ఏదో ఉద్ధరిద్దామనుకొని ఈయన గారు ఏదో చేయబోయి మరింకేదో చేస్తారు. వద్దు బాబు వద్దు. ఇప్పటి వరకు ఆయన గారు నా కూతురికి చేసిన ఉపకారం చాలు. స్వీటీ జీవితం ఎలా ఉండాలో ఒక తల్లిగా నాకు తెలుసు. మీరు ఎవరు ఆందోళన చెందకండి. మీ పనులు మీరు చూసుకోండి గంభీరంగా అంది మాధురి కొడుకుల వైపు చూస్తూ. అత్తయ్య చెప్పింది నిజమే కాంత్. వచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే మొదలు పెట్టేశారు కోపంగా అంది నిహారిక. మేము కూడా దాని సంతోషం కోసమే కదా తాపత్రయపడేది వదిన. డాడీ కానీ మేము కానీ కోరుకునేది దాని సంతోషమే, అంతేకాని దాన్ని బాధ పెట్టాలని కాదు కదా బాధగా అన్నాడు విక్కీ నిహారికతో. కావచ్చు విక్కీ, స్వీటీని చూస్తూనే ఉన్నారుగా. తనకు ఇక్కడికి రావడమే ఇష్టం లేదు. అత్తయ్య బాధపడుతుందని బలవంతంగా వచ్చింది. ముందు తన మనసు స్థిమితపడనియండి అంది నిహారిక నచ్చ చెప్తున్నట్టు. అవును, అక్క చెప్పింది కరెక్ట్ వత్తాసు పలికింది అపురూప. అన్నదమ్ములిద్దరూ మౌనం వహించారు. ఆ మరునాడు ఉదయాన్నే లక్ష్మి వచ్చింది. అప్పటికే అర్చన ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయింది. ఇంకా పూజను స్కూల్కి పంపించలేదు. నీరసంగా ఉండటంతో మరో 2 రోజుల తర్వాత పంపించాలని ఇంట్లోనే ఉంచేసింది అర్చన. లక్ష్మిని చూస్తూనే పూజ సంతోషంగా నా కోసం వచ్చావా లచ్చమమ్మ అంటూ ఆమెను చుట్టుకుపోయింది. అవును తల్లి, నీకోసమే వచ్చాను. జ్వరం తగ్గిపోయిందా నీకు? ఆప్యాయంగా అడిగింది లక్ష్మి. ఓ, తగ్గిపోయింది. మా డాడీ వచ్చాలుగా కళ్ళు గుండ్రంగా తిప్పుతూ చెప్పింది పూజ. అవునమ్మా, నాకు తెలీదే ఆశ్చర్యం నటించింది లక్ష్మి. వచ్చాలు లచ్చమమ్మ, నాతో ఉన్నాలు, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాలు, మళ్ళీ వస్తాలు హుషారుగా చెప్పింది పూజ. అయితే మీ డాడీ వస్తే ఇంకా మేము కనిపించమమ్మా మీకు లక్ష్మి నవ్వుతూ అంది. అయ్యో లచ్చమమ్మ, నువ్వు అలా ఫీల్ అవ్వకు. నువ్వు నేను డాలి మన ముగ్గురం ఒక జట్టే కదా బుగ్గల నిండా నవ్వులు పూయిస్తూ అంది పూజ. లక్ష్మి ముద్దుగా పూజ బుగ్గను లాగింది. పూజ చెప్పే కబుర్లు అందరూ ఆసక్తిగా వింటున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఇంత ఆప్యాయత అనుబంధం ఉన్నాయా? తమకు లేనిది బాధగా అనుకున్నారు అందరూ. అవునులే, చిన్నప్పటి నుంచి లక్ష్మినే కదా తనను చూసుకుంది అనుకున్నారు అంతలోనే. లక్ష్మి, ఎప్పట్లాగే నేను వచ్చే వరకు పూజతో ఉండు. భోజనం కూడా ఇక్కడే చెయ్యి. మొహమాట పడకు. వదినలకి చెప్పాను. నీకు ఏదైనా అవసరమైతే వదినలను అడుగు.
అంటూ వాళ్ళను పరిచయం చేసింది అర్చన లక్ష్మికి. లక్ష్మి వాళ్ళిద్దరికీ నమస్కరించింది. వాళ్ళు చిరునవ్వు నవ్వారు. ఎప్పట్లాగే పూజ పనులు చూసుకుంటే చాలు, ఇంట్లో పనులు అవసరం లేదు అంది అర్చన లక్ష్మితో. అలాగేనమ్మా అంది లక్ష్మి. సరే, నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త అంది. లక్ష్మి తల ఊపింది. అర్చన కూతురికి ముద్దు పెట్టి, పూజ అల్లరి చెయ్యకు, అమ్మమ్మను విసిగించకు, అత్తలను కూడా లక్ష్మమ్మ చెప్పినట్టు విను, డాలీతో ఎక్కువగా ఆడకు, అటు ఇటు పరిగెత్తకు, అలిసిపోతావు అంటూ కూతురికి జాగ్రత్తలు చెప్పింది. పూజ అన్నిటికీ బుద్ధిగా తల ఊపింది. తల్లిని ముద్దు పెట్టుకొని, ఈవినింగ్ నాకు డాలీకి చాకేతులు తీసుకురా, మర్చిపోయా, అజ్జు వాళ్ళకు కూడా అంది. సరే, నువ్వు మాత్రం అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండు అంది అర్చన. నేను అల్లరి చెయ్యను మమ్మీ అంది పూజ. మమ్మీ వెళ్ళొస్తాను అంటూ వదినలకు కూడా చెప్పింది అర్చన. జాగ్రత్త స్వీటీ, పూజ గురించి నువ్వు కంగారు పడకు, మేమున్నాగా చూసుకుంటాం అన్నారు వదినలిద్దరు. మర్చిపోయాను మమ్మీ, పూజకు మెడిసిన్ వేయాలి. ఆఫ్టర్నూన్ నా రూమ్లో టేబుల్ మీద పెట్టాను మెడిసిన్, లక్ష్మికి ఇవ్వు, వేస్తుంది అంది అర్చన. సరే, నేను చూసుకుంటాలే స్వీటీ, నువ్వు ఇవన్నీ పట్టించుకోకు, ఆఫీస్కి వెళ్ళు అంది మాధురి. అక్కడే తండ్రి ఉన్నా ఆయన ఉనికినే పట్టించుకున్నట్టు హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుంది అర్చన. స్వీటీ ఉండరా, నేను నిన్ను ఆఫీస్లో డ్రాప్ చేస్తాను అన్నాడు ఖాన్. వద్దన్నయ్యా, కాస్త దూరం నడిస్తే బస్ స్టాప్ వస్తుంది కదా, నేను బస్సులో వెళ్ళిపోతాను అంది అర్చన. మన కాలనీలో బస్సులు ఎవరు ఎక్కుతారా, ఇక్కడ బస్ స్టాప్ ఉండడానికి చాలా దూరంలో ఉంది, పద డ్రాప్ చేస్తాను అన్నాడు. పర్వాలేదన్నయ్యా, ఎంత దూరం అని, నేను వెళ్తాను, అంతగా అయితే ఆటోలో వెళ్తాలే అంది అర్చన అన్నని వారిస్తూ. తన కోసం కొత్త కారును కొన్నాను, డ్రైవర్ని పెట్టాను, అందులోనే ఆఫీస్కి వెళ్ళమని చెప్పు కాంత్. ఆ బస్సుల కోసం పరిగెత్తడాలు, ఆ గుంపులో వేలాడబడి వెళ్ళటం మానేయమను. ఇప్పటి వరకు పడ్డ కష్టం చాలు గంభీరంగా అన్నాడు ప్రతాప్. తండ్రి వైపు చురుక్కుమన్నట్టు ఒక చూపు చూసి మళ్ళీ అన్న వైపు తిరిగి, ఇంతకాలం నేను జీవించింది అదే జీవితం, నా కష్టంతో నేను నా కూతురు బతుకుతున్నాం, అది నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కేవలం మమ్మీ కోసమే ఇంటికి వచ్చాను, అందరూ ఉన్నారుగా, చెప్తున్నాను వినండి. నాకు నా కూతురికి అయ్యే ప్రతి పైసా నా కష్టార్జితంలో నుంచి అయి ఉండాలి. నేను బ్రతికి ఉన్నంత కాలం నా కూతురు ఎవరి దయా దాక్షాణ్యాల మీద బతకాల్సిన కర్మ పట్టలేదు, మీ మీద అస్సలు ఆధారపడదలుచుకోలేదు, ఆ అవసరం కూడా నాకు లేదు. పెళ్ళైన తర్వాత ఆడపిల్ల పరాయిదని మీ భావన కదా, అలాంటి మీ దయ, జాలి, సానుభూతి నాకు అవసరం లేదు, అవి మీ దగ్గరే ఉంచుకోండి ఘాటుగా అంటూ ఒక్క క్షణం కూడా ఆగకుండా చకచక అడుగులు వేస్తూ వెళ్ళిపోయింది అర్చన. ప్రతాప్ మొహం వెలవెలబోతుండగా కూతురు వెళ్ళిన వైపు షాక్తో చూస్తుండిపోయాడు. ఆ రోజు తాను అన్న మాటను గుర్తు పెట్టుకొని సమయం వచ్చినప్పుడల్లా మాట విసురుతుంది. ఆ రోజు ఉన్న పరిస్థితులలో అలా మాట్లాడాల్సి వచ్చింది. అలా అని కూతురు తనకు పరాయిది అయిపోతుందా, తన మీద ప్రేమ లేకుండా పోతుందా, తనకు తెలీదా ఈ డాడీకి తనంటే ప్రాణమని బాధగా అనుకున్నాడు ప్రతాప్ వర్మ. భర్త వైపు చూసి బాగా అయిందా అన్నట్టు నవ్వింది మాధురి. ఆయనకు మండిపోయింది. తాను బాధపడుతుంటే ఈవిడ గారు చిద్విలాసం చిందిస్తుంది. కూతురు ఇంటికి వచ్చేసరికి ఈవిడ గారిని పట్టలేకపోతున్నాము ఉక్రోషంగా అనుకున్నాడు ప్రతాప్. డాడీ, స్వీటీ మాటలు పట్టించుకోకండి, ఇక్కడకు
తీసుకువచ్చాం కదా, ఆ కోపంలో అంది. పట్టించుకొని చేసేదేమీ లేదులే, ఒకప్పటి స్వీటీ కాదు కదా నిట్టూర్పుగా అన్నాడు ప్రతాప్. రియలైజేషన్. కాకపోతే లేట్ అయింది కొడుకుతో అంటూ నవ్వింది మాధురి. ప్రతాప్ మొహం కందగడ్డలా అయింది. భార్య వైపు కొరకొర చూశాడు. కొనసాగుతుంది. తన కూతురు జీవితంలో ఎవరూ కల్పించుకోవద్దని భర్తతో సహా అందరినీ హెచ్చరించిన మాధురి అసలు ఆమె మనసులో ఏముంది? కూతురు జీవితం పట్ల ఆమె ప్రణాళిక ఏమిటి? రాబోయే భాగాలలో తెలుసుకుందాం. ఈ భాగం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. లైక్స్ బాగానే వస్తున్నాయి కానీ కామెంట్సే అసలు రావడం లేదు, 1-2 కంటే. కాబట్టి ఈ భాగం మీకు నచ్చిందో లేదో తప్పకుండా తెలియజేయండి. దాన్ని బట్టే నేను స్క్రిప్ట్లో మార్పులు చేసుకుంటాను. మీకు నచ్చితే కదా మరింత ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. మీరు ఏమీ చెప్పకపోతే నచ్చిందో లేదో నాకు అర్థం కావటం లేదు. కాబట్టి దయచేసి శ్రమ అనుకోకుండా ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఈ భాగంలో అర్చన తండ్రితో మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి? ప్రతాప్ కూతురు పట్ల ప్రవర్తన మీకు ఏ విధంగా అనిపించింది? కరెక్టా తప్ప? ఏ విషయంని మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా రికమెండ్ చేయండి. మన ఛానల్ ఇంకా గ్రోయింగ్ స్టేజ్లోనే ఉంది, పెద్దగా ఏమీ పెరగట్లేదు. అదే 2000 మందే చూస్తూ ఉన్నారు. మన ఛానల్ మరింత మందికి చేరువవ్వాలంటే మీ అందరూ తప్పకుండా కామెంట్స్ పెట్టండి. దానివల్ల యూట్యూబ్ మరింత మందికి రికమెండ్ చేస్తుంది. దయచేసి కొద్దిగా అర్థం చేసుకొని సహకరించగలరని ఆశిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.